హాయ్ వీవర్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ టీవీ ఛానల్. ఈ వీడియోలో మనందరికీ తెలియని 10 ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్గా విజిట్ చేసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఆ వీడియోలోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. జపాన్లోన ఉన్న శ్మశాన వాటికల హెడ్ స్టాండ్లపై క్యూఆర్ కోడ్లు ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్టయితే ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన వీడియోని చూడవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ముంబైలోని దొంగలు ఫుట్పాత్ను తవ్వి 6-7 లక్షల విలువైన రాగి తీగలను దొంగిలించారు. ఇది ఏదో నిర్మాణ పని అనుకున్న ప్రజలు దీనిని అసలు పట్టించుకోనే లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ పర్ఫెక్ట్ షాట్ను తీయడానికి ఫోటోగ్రాఫర్ అయిన ఆలన్ మేఘ్పాడియాన్కి 6 సంవత్సరాల పాటు మరియు 7,20,000 ప్రయత్నాలు పట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. సౌదీ అరేబియాలో A1 నాస్లా అని పిలువబడే 4,000 సంవత్సరాలకు పురాతన రాయి ఉంది. ఇది లేజర్ లైట్ వంటి ఖచ్చితత్వంతో సగానికి కత్తిరించబడి ఉంది. ఇది ఎలా జరిగిందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మన చరిత్ర పుస్తకాలు చెప్పేదానికంటే ప్రాచీన నాగరికత ఎంతో అభివృద్ధి చెందాయని కొందరు అంటూ ఉంటారు. మరి ఖచ్చితమైన కారణం ఇంకా ఎవరికీ తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. 1958లో 2 పైలట్లు ఒక విమానాన్ని 2 నెలలకు పైగా ల్యాండింగ్ చేయకుండా నడిపారు. రోడ్డుపై నడిచే ట్రక్కుతో సరిపోయే వేగంతో ఇంధనం నింపుకున్నారు. ఇప్పటి వరకు వారి రికార్డును ఎవరు బద్దలు కొట్టలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. డాల్ఫిన్లు మనుషులు ఆపదలో ఉన్నప్పుడు వారిని రక్షించగలవు. కాలిఫోర్నియా సర్ఫర్పై ఒకసారి షార్క్ దాడి చేస్తున్నప్పుడు డాల్ఫిన్ల గుంపు అతనిని చుట్టుముట్టి రక్షించి ఒడ్డుకు చేర్చాయి. డాల్ఫిన్లు అదే విధంగా చాలా మందిని రక్షించాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. US డాలర్ను మార్చడానికి 293 మార్గాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. పెద్దపులి నాలుక చాలా శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనది అంటే అది నాకడం మొదలు పెడితే గోడ మీద ఉన్న పెయింటింగ్ కూడా తొలగిపోతుంది. అలాగే జంతువుల చర్మం కూడా తొలగించగలదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుకగా దీనికి పేరు ఉంది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.